హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు టొమాటో కొత్తిమీర నిలవ పచ్చడి తయారీ విధానం చూద్దాము. చెర్రీ టొమాటోస్తో తయారు చేస్తున్నాను. మనం రెగ్యులర్ టొమాటోస్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే బాగుంటుంది. ముందుగా టొమాటోల్ని కడిగి మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీరను కూడా బాగా కడిగి కొంచెం సేపు ఆరబెట్టుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. పావు కేజీ టొమాటోలు, ఇంకా 100 గ్రాములు కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు వరకు నూనెని ప్యాన్లోకి తీసుకుని వేడి చేసుకోవాలి. నిల్వ పచ్చళ్ళకి నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. నూనె వేడయిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని వేయించుకోవాలి. ఈ కొత్తిమీరలో పచ్చిదనం అంతా పోయి ఆ తడి లేకుండా నూనె సపరేట్ అయిపోతూ ఉంటుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. కొత్తిమీర బాగా వేగిపోయి చూసారా, నూనె సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సేమ్ నూనె ఉంది కదా, దాంట్లోనే టొమాటోలను కూడా వేసుకుని వేయించుకోవాలి. టొమాటోలు వేసిన తర్వాత ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టొమాటోలు కొంచెం మెత్తబడిన తర్వాత దీనిలోకి కడిగిన చింతపండుని వేసుకోవాలి. చింతపండు బాగా డస్ట్ ఉంటుంది కదండి, అందుకని ఈనెలు గింజలు అవన్నీ తీసేసుకుని వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుంటే సరిపోతుందండి. మనకి టొమాటోల్ని పులుపుని బట్టి చింతపండుని అడ్జస్ట్ చేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ టొమాటోలు కూడా బాగా మగ్గిపోయి నూనె సపరేట్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఆ పచ్చిదనం అంతా పోయి నూనె సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. కొత్తిమీరలోని టొమాటోలని ఏమాత్రం పచ్చిదనం ఉన్నా కానీ పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఈ టొమాటో గుజ్జు అంతా కూడా చల్లారిన తర్వాత దీనిలోకి వేయించుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుని కలుపుకోవాలి. చెర్రీ టొమాటోస్ లేనప్పుడైతే మామూలు టొమాటోలతో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి పావు కప్పు వరకు కారం వేసుకోవాలి. పావు కప్పులో సగం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి సరిపోకపోతే. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు ఆవపిండి, 1 పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనకి చిన్న చిన్నవి టొమాటో ముక్కలు తగులుతున్నట్టుగా ఉంటాయి. అలా ఇష్టపడేవాళ్ళు అలానే యూస్ చేసేసుకోవచ్చు. లేదు బాగా మెత్తగా కావాలి అనుకుంటే ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీనిలోకి పోపు రెడీ చేసుకుందాము. ప్యాన్లోకి పావు కప్పు నూనెను వేడి చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. పోపు వేసుకునేటప్పుడు శనగపప్పు, ఇంకా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు ఇలాంటివన్నీ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు దీనిలోకి 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇంకా పచ్చళ్ళు మంచి టేస్ట్ ఇంకా మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఇంగువ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇంకా కొంచెం ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపుని చల్లారనివ్వాలి. మనం నిలవ పచ్చడి చేసుకోవాలి అనుకుంటే పోపు చల్లారాలి. లేదు ఒక 2-3 రోజుల్లో పచ్చడి కంప్లీట్ అయిపోతుంది, ఎక్కువ నిల్వ అవసరం లేదు అనుకుంటే పోపు వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. ఇంకా దీనిలోకి వెల్లుల్లి రెమ్మలు మనం పోపులో వేయమండి, ఇలా పచ్చిగా ఉన్న వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు త్వరగా ఊరడం కోసం కొంచెం నలుపుకున్నట్టయితే, అంటే కొంచెం దంచి వేసుకుంటే మనకి త్వరగా ఊరిపోతాయి. మనకి ఈ టొమాటో పచ్చళ్ళలోకి వెల్లుల్లి రెమ్మలు కూడా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటాయి. వెల్లుల్లి రెమ్మలు మన టేస్ట్కి అంటే ఎక్కువగా ఇష్టపడతాము అనుకుంటే కొన్ని ఎక్కువగానే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 పావు కప్పు వరకు వెల్లుల్లి రెమ్మలు వేసి కలుపుతున్నాను. టొమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే నిలవ పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే అస్సలు తడి తగలకూడదు. టొమాటో నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.